ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా ఇదిగోండి మన షాప్‌లో ఉండే మెయిన్ రోడ్‌కే ఉండి నేను ఇదంతా కూడా రికార్డింగ్ చేస్తాను. అయినా కూడా ఎంత నీట్‌గా ఉంది బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎంత కంప్లీట్‌గా మనకి ఏంటంటే ఈ ఇది బస్సులు, లారీలు, ఆటోలు, బైకులు ఇవన్నీ పోతూనే ఉంటాయి. అయినా కూడా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? దానికి కారణం ఇదే. సో రండి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రన్ ఇన్ ఆన్‌లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత మంచిగా మనం వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా కూడా, ఆ వీడియోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటది. చూసేవాళ్ళు కూడా మన వీడియోస్ ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా స్కిప్ చేసే అవకాశం ఉంటది. అవునా కదా? చాలామంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసే ఉంటారు. సో నేను కూడా చాలామంది తెలియక ముందు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. వ్యూస్ తక్కువగా వచ్చాయి. మరి మీ వ్యూస్ ఎక్కువ రావాలంటే వీడియో కంటెంట్‌తో పాటుగా, వీడియో క్లారిటీతో పాటుగా వాయిస్ కూడా అంతే క్లియర్‌గా ఉంటే చూసేవాళ్ళు కూడా పూర్తిగా వినడానికి అవకాశం ఉంటది. మరి అది ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం మన ఫోన్‌లోనే చేసుకునే అవకాశం అనేది తెలుసుకుందాము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలైతే తెలుపుతున్నాను. ఎందుకంటే గత 3, 4 వారాల కిందనైతే మా మేడంకి 3 ఆపరేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినాయి. అందుకే చిన్న డిస్టర్బెన్స్‌తోని వీడియోలైతే చేయలేకపోయాను. ఓకేనా? సో చాలామంది చాలా కామెంట్స్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. సో సారీ అందరికి కూడా. అండ్ ముఖ్యంగా ఏందంటే నాకు ఆర్థికంగా ఆ టైంలో ఆపరేషన్ టైంలో చాలా చాలా ఇబ్బందయింది ఆర్థికంగా. సో మన వ్యూవర్స్‌ని అండ్ మన సబ్స్క్రైబర్స్‌ని మన వ్యూవర్స్ చూసే ప్రతి ఒక్కరిని కూడా హెల్ప్ చేయమని ఒక చిన్న వీడియోనైతే నేను చేయడం అయితే జరిగింది. మీకు తోచినంత సహాయం చేశారు. అది నాకు చాలా చాలా బాగా అందింది అండ్ టైంకి ఉపయోగపడ్డది. సో నేను కూడా మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి నాకు వచ్చి నా దృష్టికి వస్తే ఖచ్చితంగా సహాయం చేస్తాను. సో అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఆలస్యం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని మన వీడియోకి, వాయిస్‌కి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటది కదా! డిస్టర్బెన్స్ అది ఏ విధంగా రిమూవ్ చేయాలి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. రండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. మీ కామెంట్ ఏందో కూడా ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు షాంపిల్‌గానైతే ఒకటి రికార్డింగ్ అయితుంది. ఇక్కడ చూసారా? రికార్డింగ్ అయితుంది రైట్? సో ఒక చిన్నగా ఒక 10 సెకండ్ల వరకు అట్లా ఒక చిన్నగా రికార్డింగ్ చేద్దాం. ఇదంతా మన ఛానలే. సో మన ఛానల్‌లోనే ఒకటి చిన్నగా ఇట్లా మనం ఇవి చేస్తున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే వీడియో రికార్డింగ్ కొరకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడానికి కోసం. ఓకే. సో ఎంత అయింది? ఎన్ని సెకండ్‌లయింది? ఒక 20 సెకండ్స్. సో ఇదంతా కూడా రికార్డ్ అయిపోయింది కదా! సో ఒక 20 సెకండ్లు, 15 సెకండ్లు అట్లా రికార్డ్ అయిపోయింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్‌కెళ్ళాలండి. ఓకే. సో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్‌లో ఇక్కడ మీకు వైటీ క్రియేట్ అని కొట్టండి. ఓకే. సో వైటీ క్రియేట్ అని కొట్టేసి సెర్చ్ కొట్టగానే మీకు ఈ విధంగా వస్తది. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళదండి ఇది. సో చాలా మందికి తెలుసు. అయినా కూడా దీన్ని యూజ్ చేసుకుంటలేరు. ఇది ఇంత బాగుంటదా? ఇంత సింపుల్‌గా మనకి ఏంటి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేస్తదని పరిశాన్ అయితారు. ఇదిగోండి నేను ఇన్‌స్టాల్ చేశాను ఆల్రెడీ. ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకే. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఇదొకటి ఉంది. నేను చేసింది. దీన్ని డిలీట్ కొట్టేస్తున్నా. మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటది. మీకు ఆల్రెడీ అంటే స్కిప్ అవన్నీ ఇక్కడ ఈ ఆప్షన్, అక్కడ ఆ ఆప్షన్ అని చూపెడతా ఉంటది. అవన్నీ నెక్స్ట్ అనుకుంటా పోండి. మొత్తానికైతే దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా! ఈ ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన యొక్క వీడియోస్ ఉన్నాయి కదా! ఆ వీడియోస్ అన్నీ కూడా ఇట్లా కనబడతాయి. ఇదిగోండి రీసెంట్‌గా మనము మేక కాళ్ళకి సంబంధించిన కాళ్ళకి సంబంధించిన సూప్ ఎట్లా చేసుకోవాలని చేసాము. మంచి రెస్పాండ్ వచ్చింది. సో ఇందాక ఇదిగోండి మనం ఒక 20 సెకండ్ల వీడియో చేసాం కదా! దీన్ని ఫస్ట్ మనము ఇంపోర్ట్ చేయాలి. ఓకే. ఆ వీడియోని టచ్ చేయగానే కింద రైట్ సైడ్ చూడండి ఇంపోర్ట్ అని కనబడుతుంది కదా! ఇంపోర్ట్ మీద క్లిక్ చేశాను. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంపోర్ట్ అవుతుంది చూడండి. ఇదిగోండి. ఇదంతా కూడా మన యొక్క వీడియో 20 సెకండ్ల పాటు ఉంది. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గమనించారా? చివరికి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్స్ గురించి మనం ప్రతి వీడియోలో ఇంకొక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రెజెంట్ మనము ఆడియో అంటే వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఆడియో క్లియర్‌గా మనకి వినిపించాలి అనేది నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆడియో క్లీనప్ అని కనబడుతుంది కదండీ ఆప్షన్. ఇదిగోండి ఈ ఆడియో క్లీనప్. దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే కొంచెం వెయిట్ చేయాలండి. మీ వీడియో లెంత్‌ని బట్టి ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం లేట్ అవుతది. ఇప్పుడు మనం ఒక 20 సెకండ్ల పాటు వీడియో చేసాం కాబట్టి ఇదిగోండి ఇంత ఫాస్ట్‌గా చకచక అయిపోయింది. మనకు రెడీగా ఉంది. ఇక్కడ ఆడియో క్లీనప్, రిమూవ్డ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్, ట్యాప్ టు టర్న్ ఆన్ అని కనబడుతుంది. ఓకే. సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి బాణం గుర్తు పైకి చూపెడుతుంది కదా! ఇదిగోండి ఇక్కడ. సో దాన్ని
ట్యాప్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు రిజల్యూషన్ కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే 1080లో పెట్టేసుకుంటున్నా అని నాకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి అది. మీరు మ్యాక్సిమం 4K కూడా పెట్టుకోవచ్చండి, అంత క్లారిటీ బాగుంటుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద టచ్ చేయండి. మీ ఏది అంటే వీడియో బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్లియర్ అయిపోయి ఆ వీడియో కూడా నెక్స్ట్ మీకు డౌన్లోడ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. నేను చిన్న వీడియోనే చేస్తున్నా కాబట్టి మనకి అర్థం కావడానికి ఈజీగా అవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, 100% ఇది వర్కౌట్ అవుతుంది. వైట్ స్టూడియో వాళ్ళది. సో సేవ్ అయిపోయిందండి మనకి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్కి వెళ్తే ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్లో సేమ్ టు సేమ్ ఇదే 20 సెకండ్ల పాటు ఇక్కడ మనకు ఉంది. చూడండి 23 సెకండ్లది ఉంది కదా, ఆ విధంగా అనమాట. ఇక మిగతా ఎడిటింగ్ అంతా మనకు తెలుసు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు షాంపిల్గా అనేది ఒకటి రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ చూసారా, రికార్డింగ్ అవుతుంది రైట్. సో ఒక చిన్నగా ఒక 10 సెకండ్ల వరకు అట్లా ఒక చిన్నగా రికార్డింగ్ చేద్దాం. ఇదంతా మన ఛానలే. సో మన ఛానల్లోనే ఒకటి చిన్నగా ఇట్లా మనం ఇవి చేస్తున్నాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు షాంపిల్గా అనేది ఒకటి రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ చూసారా, రికార్డింగ్ అవుతుంది రైట్. సో ఒక చిన్నగా ఒక 10 సెకండ్ల వరకు అట్లా ఒక చిన్నగా రికార్డింగ్ చేద్దాం. ఇదంతా మన ఛానలే. సో మన ఛానల్లోనే ఒకటి చిన్నగా ఇట్లా మనం ఇవి చేస్తున్నాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది, బాగా అనిపించింది కదా. సో ఇప్పుడే ఈ ఆప్షన్ అనేది ట్రై చేయండి. మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేసి మీ వీడియో గ్రోత్ అనేది పెంచుకోండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కామెంట్ చెప్పండి బాగుందా లేదా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.